ప్రతి ఆల్టర్నేటివ్ కుటుంబం నుంచి వాళ్ళ పిల్లలు అక్కడ ఉండుంటామో లేదంటే పిల్లల్ని చదువులకు పంపిస్తూ ఉంటామో రేపటి రోజున అమెరికాలో ఉపాధి అవకాశాలు వాళ్ళ పిల్లలు దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్న కుటుంబాలు వందలు వేల మంది మన సన్నిహితులే ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎవరికి వాళ్ళు రేపటి రోజున మన బిడ్డల భవిష్యత్తు ఏం కానుంది అని చెప్పని ఒక ప్యానిక్గా వాళ్ళు తయారైంది అయితే వాస్తవం. కానీ గ్రాడ్యువల్గా ఈ 3-4 రోజులు గడిచేటప్పటికి ఆ రోజు అంటే ఎటువంటి క్లారిటీ ఇవ్వకున్నా కూడా గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి రిలాక్సేషన్ అవుతా ఉన్నాయి. ముందేం చెప్పారు, అమెరికా దాటి బయట దేశాల్లో ఉన్న H1B వీసాదారులందరూ కూడా 21 అర్ధరాత్రి 12 గంటల లోపు చేరుకోవాలి అన్నారు. తర్వాత మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B వీసాదారులు అయితే మీరు ఇమ్మీడియట్గా ప్రయాణాలు చేయాల్సిన నెస్టీ లేదు. మీరు అమెరికా దాటి వెళ్ళాలన్నా అమెరికాలోకి మళ్ళీ తిరిగి రావాలన్నా మీ మీద ఈ ఆంక్షలు వర్తించవు. కొత్తగా ఇప్పుడు H1B కోసం అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ $1 lakh ఫీజు వర్తిస్తుంది తప్ప ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఇది వర్తించదు. మీరు మీ ప్రయాణాలు యథావిధిగా కొనసాగించుకోవచ్చు అని చెప్పారు. వాస్తవంగా ఆ రోజున ఆ క్లారిటీ లేని టైంలో ఎవరికి వాళ్ళు ఎయిర్పోర్ట్లకు పరిగెత్తారు. ఆ ఎయిర్పోర్ట్లో పరిగెత్తడమే కాదు, ఇంకా ఒక అడుగు ముందుకేసి మామూలుగా అమెరికా బయట 7 పోర్ట్ ఆఫ్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. మన భారతదేశానికి దగ్గరగా అబుదాబిలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. భారతదేశం నుంచి 3 అవర్స్లో అబుదాబి వెళ్ళిపోయి అక్కడ స్టాంపింగ్ అయిన తర్వాత అంటే అక్కడి నుంచి టైం లిమిట్ వర్తించదు. దాంతో చాలా మంది అబుదాబి పరిగెత్తారు. వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళేసి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ స్టాంపింగ్ అవ్వాలి అని చెప్పని. సహజంగా ఏంటంటే ఇప్పుడు మనం అమెరికాలో అడుగు పెడితే అక్కడ మనం ల్యాండ్ అయిన తర్వాత మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ స్టాంప్ పడుతుంది. అయితే ఏంటంటే అమెరికా బయట 7 ప్లేసెస్లో అటువంటి ఫెసిలిటీ ఇచ్చారు. అటువంటిది మనకి సౌత్ ఈస్ట్ ఈ ఏరియాలో అబుదాబి ఉందన్నమాట. అబుదాబికి మన ఇక్కడి నుంచి భారతీయులందరూ పరిగెత్తే పరిస్థితులు అయినాయి. దాంతో ఏమవుతుంది, ఒక రకమైన ప్యానిక్నెస్ క్రియేట్ అయింది. కానీ గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ఈజ్ అవుతా వస్తున్నాయి. మొన్న డాక్టర్లు అవసరాలు రీత్యా వాళ్ళ దేశానికి వైద్య సేవలు అందాలి అని అంటే ఇవాళ విదేశీ వైద్య నిపుణుల మీద ఎక్కువగా ఆధారపడుతున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి వైద్య రంగం ప్రభావితం అవుద్ది అనే ఉద్దేశంతో వైద్యులకు రిలాక్సేషన్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు వాళ్ళ శాలరీ బేస్డ్గా అంటే మంచి హోదాలో ఉండి ఎక్కువ శాలరీ డ్రా చేయగలిగే వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఇస్తూ 4 కేటగిరీలుగా క్లాసిఫై చేసినట్టుగా వార్తలు వింటున్నాం. సో ఏదేమైనా సరే కొన్నాళ్ళైతే తాత్కాలికంగా కొత్తగా అప్లై చేసుకునే ప్రొఫెషనల్స్కి H1B మొట్టమొదటిసారిగా అప్లై చేసి వాళ్ళని ఆ US కంపెనీలకు రిక్రూట్ చేసుకొని వాళ్ళని కొత్తగా రప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ హడ్డీలు కొన్నాళ్ళు ఉంటుంది. అది ఎప్పటికి రిజాల్వ్ అవుతుంది అనేది ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేం. కానీ దీనికి ఆప్షన్స్ కూడా ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు